హాయ్ అండి. ఈరోజు కథ 'అద్భుతమైన క్షణాలు' పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, అలా ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకుంటూ తనకి ఎప్పుడు ప్రపోజ్ చేద్దామా అని సంతోష్ ఆలోచిస్తున్నాడు. హర్షిత తన డిప్లొమా కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. జాబ్‌లో జాయిన్ అయింది. తర్వాత మంచి టైం చూసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఈ విషయం సంతోష్‌తో చెప్పింది. సంతోష్ కూడా తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ ఒకేసారి అనుకోకుండా మొబైల్ కొనుక్కున్నారు. సంతోష్ ఒకరోజు ధైర్యం చేసి 'ఐ లవ్ యూ' అని హర్షితకి మెసేజ్ చేశాడు. అప్పటి వరకు ఫ్రెండ్ లాగా ఉన్న బావ సడన్‌గా లవ్ అని ఎందుకు అంటున్నాడు అనుకొని తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వటం స్టార్ట్ చేసింది. బావ, నేను నిన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగానే చూశాను. కానీ నువ్విప్పుడు సడన్‌గా ఇలా అంటే ఎలా? ప్లీజ్ నాతో ఎక్కువ చెప్పించుకోకు. నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళనే నేను చేసుకుంటా. వాడే నాకు లవర్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా. ఈ మెసేజ్ చూసి సంతోష్ చాలా హర్ట్ అయ్యాడు. కానీ అంతలోనే తేరుకొని, మా అమ్మ వాళ్ళు చూపించిన వాడిని చేసుకుంటాను అంది కదా! నా బంగారం అయితే వెళ్ళి అత్తయ్యకి చెప్తే నా బంగారం నా సొంతం అయిపోతుంది అనుకొని హ్యాపీగా ఫీల్ అయి ఫ్రెండ్స్‌తో కలిసి బీర్ తాగి పడుకుంటాడు. ఆ తరువాత రోజు హర్షితకి ఒక వాట్సాప్ వాయిస్ మెసేజ్ వస్తుంది. ఏంటిది అని వినటం స్టార్ట్ చేస్తుంది. రేయ్ సంతోష్, తాగింది చాల్లేరా, ఇంక పండుకో. ఏంటిరా పడుకునేది? అది ఆ పల్లెటూరు హర్షిత నన్ను రిజెక్ట్ చేసిందిరా. అయితే ఏమైందిరా? అదేమన్నా అతిలోక సుందరా ఏంటి? రిజెక్ట్ చేసింది అని ఫీల్ అవుతున్నావు. నాకు అది కావాలిరా. అయినా ఏంట్రా ఇది చిన్నపిల్లోల్లాగా? నీకేం తక్కువ? అందం తక్కువ, ఆస్తి తక్కువ? నువ్వు చిటికేస్తే 100 మంది అమ్మాయిలు నీ ఒళ్ళో వాలిపోతారు. అలాంటిది నువ్వు అది రిజెక్ట్ చేసింది అని ఫీల్ అవుతున్నావు అంటే నేను చూడలేకపోతున్నారా? నేను ఫీల్ అయ్యేది అందుకు కాదురా. ఇక్కడ అమ్మాయిలందరూ సెకండ్ హ్యాండ్ రా. ఒక్క అమ్మాయి కూడా ఫ్రెష్‌గా ఉండదు. అది ఆ పల్లెటూరిది ఫ్రెష్ ఫిగర్ రా. దాన్ని ఒక్కసారి అయినా వాడుకోవాలి అని నేను దాని ముందు మంచిగా నటించాను. కానీ అది నన్ను రిజెక్ట్ చేసిందిరా. ఏ మాటకి ఆ మాట. అది మాత్రం సూపర్ ఫిగర్ రా. దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవడో కానీ అదృష్టం జేబులో వేసుకొని పుట్టాడు. అసలు నేను దాన్ని లవ్వే చేయలేదు. కొన్ని రోజులు నమ్మించి వాడుకొని వదిలేద్దాం అనుకున్నా. దాన్ని మాత్రం వదలను. బలవంతంగా అయినా నా దాన్ని చేసుకుంటా. అలా అన్నాక ఒక బాటిల్ పగిలిన సౌండ్ వచ్చి మెసేజ్ ఆగిపోయిద్ది. హర్షిత కళ్ళ నిండా నీళ్ళు. బావా, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. ఇంకా నయం, పొరపాటున నీ లవ్ ఓకే చెప్తే నా బతుకు నాశనం అయిపోయేది. అమాయకంగా కనిపించే నీలో ఇలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు, నీచుడు, కామాంధుడు ఉంటాడు అనుకోలేదు. అయినా ఒక అమ్మాయి గురించి ఎవరైనా ఇంత చండాలంగా ఎలా ఆలోచిస్తారు? అయినా నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ. సిటీలో పుట్టి పెరిగినా ఇంత సంస్కారం ఉంది నీలో అనుకొని నేను మురిసిపోయేదాన్ని. నిన్ను ఎందుకు ఓకే చెప్పలేదో తెలుసా? నేను నీకు సరిపోను ఏమో అనుకొని. కానీ నువ్వు నా కాలుగోటికి కూడా సరిపోవు. ఇంక జన్మలో నీ మొహం చూడను, నీతో మాట్లాడను అనుకొని రెడీ అయిపోయి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. హర్షిత ఫోన్ వైబ్రేషన్ వచ్చింది. ఏంటి అని చూస్తే సంతోష్ మెసేజ్ హాయ్ అని పంపాడు. హర్షిత మనసులో ఛీ, ఏంటి ఈ ఎదవ ఇప్పుడు మెసేజ్ పెట్టాడు. తాగింది దిగినట్టు ఉంది. తాగిన మైకంలో నిజం వాగేసి ఉంటాడు. ఇప్పుడు అది కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వీడికి అసలు రిప్లై ఇవ్వకూడదు అని మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వదు. ఏంటి ఇది? రోజు మెసేజ్ చూడగానే రిప్లై ఇస్తుంది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడుతుంది. ఏమన్నా అయి ఉంటుందా అని సంతోష్ మనసులో అనుకొని కాల్ చేస్తాడు. హర్షిత కాల్ రావటం చూస్తుంది కానీ లిఫ్ట్ చేయదు. సంతోష్ కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ హర్షిత ఫోన్ సైలెంట్లో పెట్టేసి బ్యాగ్లో వేసేస్తుంది. లంచ్ అవర్లో ఫోన్ బయటకి సైలెంట్లో నుంచి తీస్తుంది. అప్పటికే అందులో 80 మిస్డ్ కాల్స్ సంతోష్ అని ఉంటాయి. డేటా ఆన్ చేసి చూసేసరికి 100 మెసేజెస్ సంతోష్వి ఉంటాయి. హర్షిత, వాట్ హ్యాపెండ్? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నాలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పు, మార్చుకుంటా. అంతేకానీ ఇలా నన్ను అవాయిడ్ చేయకు హర్షిత. ప్లీజ్, నేను తట్టుకోలేను. నువ్వు నాకు దూరం అయ్యావు అన్న భావనే నేను తట్టుకోలేను. ప్లీజ్ హర్షిత, ఆన్సర్ మై కాల్ అని ఉంది. అబ్బో, ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. అయినా ఇలాంటి ఎదవతో నాకు మాటలేంటి అని వాట్సాప్లో బ్లాక్ చేసేస్తుంది. ఫోన్ పక్కన పెట్టి గడ్డం కింద చేయి పెట్టుకొని తను విన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. అప్రయత్నంగానే తన కళ్ళల్లో నీళ్లు చేరిపోతాయి. తన కొలీగ్ అటు రావడం చూసి కళ్ళు తుడుచుకుంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ హర్షిత ఫోన్ వైబ్రేషన్ అవుతుంది. కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది. మళ్ళీ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది.
ఈసారి హర్షిత కోపం నశాలానికి అంటింది. వీడి పని ఇలా కాదు. హర్షిత సురేష్ అంటే ఏంటో చూపిస్తా వీడికి. పల్లెటూరు దాన్ని అనుకుంటున్నాడేమో. చెప్తా వీడి సంగతి అని మొబైల్ తీసుకుని బయటకు వస్తుంది. హలో హలో హర్షిత, ఏమైంది నీకు? ఎందుకు నా మెసేజ్కి నా కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదు? ఏమైంది హర్షిత? నా తప్పు ఏదైనా ఉంటే చెప్పు, నేను మార్చుకుంటాను. అంతేకాని నన్ను ఇలా అవాయిడ్ చేయకు ప్లీజ్ హర్షిత. అయ్యిందా నీ ఓవర్ యాక్షను? నేను ఇప్పటి నుంచి నీతో మాట్లాడను. నీ కాల్స్కి ఆన్సర్ చేయను. నీ మెసేజెస్కి రిప్లై ఇవ్వను. అదే ఎందుకు హర్షిత? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదు పాపం. జరిగింది నీ వల్ల కాదు, నా వల్ల. నీతో మాట్లాడటమే పాపం. అదేంటి హర్షిత అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. డోంట్ ట్రై టు కమ్మింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ ఐ హేట్ యూ. ఇంకోసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేశావో నీ మీద హరాస్మెంట్ కేసు పెడతాను, గుర్తుంచుకో. అదేంటి హర్షిత, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను హేట్ చేసేంత తప్పు ఏం చేశాను? ప్లీజ్ హర్షిత, అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. అసలు అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో. నీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో, నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నానో, నిన్ను ఎందుకు హేట్ చేస్తున్నానో. లేదు హర్షిత, నేను ఏం తప్పు చేశాను చెప్పు. నాకేమీ అర్థం కావట్లేదు. ప్లీజ్ హర్షిత, నాతో మాట్లాడు. నన్ను దూరం పెట్టకు ప్లీజ్. ఇంకా ఇప్పటితో నీతో మాట్లాడే టైం అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి నువ్వు నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మావయ్యతో చెప్తాను. అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అని కాల్ కట్ చేస్తుంది. సంతోష్ హర్షిత హర్షిత అంటూ ఉంటాడు. కాల్ కట్ అయినట్టు సౌండ్ వస్తుంది. సంతోష్ మనసులో, దేవుడా నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఈ శిక్ష అని మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకొని సైలెంట్ అయిపోతాడు. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.